సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ప్రధానంగా ఏం మాట్లాడుకుంటాం అంటే ప్రధాన జాబ్ న్యూస్. మరి జాబ్ నోటిఫికేషన్, గవర్నమెంట్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి అది ఏ జాబ్ నోటిఫికేషన్ అనేది ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేస్తాము. కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్, మిత్రులందరూ షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఏదన్నా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇదే రోజున మనకు సో ఆర్టీసీలోని భారీగా ఉద్యోగాలు వేయడం జరిగింది. మరి ఏ సంబంధించినటువంటి ఉద్యోగాలు వేశారు, అందులో మరి డ్రైవర్ సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఇంకా మిగతా విభాగ సంబంధించినటువంటి పోస్టులు ఏమేమి ఉన్నాయని కూడా మొత్తము ఈ వీడియోలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. సో మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగాల గురించి చూద్దాం. ఆర్టీసీలో మొత్తము 1743 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిందండి. అది ఏ రోజు చేస్తుందంటే ఇదే రోజు విడుదల చేసింది. అంటే 1743 పోస్టులకు, అంటే 1000 పోస్టుల వరకు డ్రైవర్ పోస్టులు, ఇంకా రిమైనింగ్ 743 పోస్టులు అనేది సో మిగతా శ్రామిక విభాగం సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. మరి వాస్తవానికి 1743 పోస్టులకు మీరు ఎలిజిబుల్డా కాదా అనేది కూడా మొత్తం ఈ వీడియోస్ ప్రయత్నం చేయండి. తర్వాత ఇది గవర్నమెంట్ అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. సో ఇది కాబట్టి ఆర్టీసీలో జాబ్స్ అని చెప్పేసి మనకు రావడం జరిగింది. ఇప్పుడు మీకు నోటిఫికేషన్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. నోటిఫికేషన్ అనేది చూపిస్తాను. తెలంగాణ ప్రభుత్వము మరి తెలంగాణ స్టేట్ లెవెల్ అండ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్ లకడీ కపూర్ హైదరాబాద్ నుంచి మనకు సో ఇందులో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అండ్ నోటిఫికేషన్ టుడే ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్ అండ్ శ్రామిక ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీజీఎస్ఆర్టీసీ, అంటే ఆర్టీసీలోని ఈ యొక్క జాబులు పడ్డాయండి. సో అందులో పోస్ట్ కోడ్ 45లో డ్రైవర్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 1000 పోస్టులు పడ్డాయి. అంటే డ్రైవర్ పోస్టులు ఎన్ని పడ్డాయి సార్ అంటే 1000 పోస్టులు పడ్డాయి. డ్రైవర్ పోస్టులు 1000 పడ్డాయి. శ్రామికాస్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో 743, అంటే 743 పోస్ట్ అనేది ఇంకా మిగతా విభాగం సంబంధించినవి. ఇక్కడ శాలరీ వచ్చేసి డ్రైవర్కి వచ్చేసి 20,000 నుంచి 20,960 నుంచి ఎంత ఉంది 60,080 రూపాయల దాకా ఉంది. అంటే వీళ్ళ బేసిక్ అనేది 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 60,000 దాకా వాళ్ళు తీసుకోవచ్చు. వీళ్ళకు శ్రామికాస్కి వచ్చేసి బేసిక్ శాలరీ వచ్చేసి 16,550 నుంచి ఎంత ఉంది 45,000 మధ్య, అంటే 45,030 రూపాయల దాకా ఉంది. అంటే 45,000 వరకు వాళ్ళ శాలరీ తీసుకునే అవకాశం ఉంటుంది అన్నట్టు. కాబట్టి సో వీళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా చేయాలి, ఇది అప్లై అనేది ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. సో tgprb.in.లో మీరు చేయాల్సి వస్తుంది. దీని సైట్ ఏంటంటే tgprb అనేటువంటి సైట్లోని చేయాల్సి ఉంటుంది. సో ఇది కాబట్టి ఎప్పటి వరకు సో 8th October 2025 onwards till be 5th to 28th October only after satisfying themselves about the eligibility reference in the terms of condition. This is the process recruitment అని చెప్పేసి కూడా మనకు మెన్షన్ చేశారు. మొత్తం వీడియో అంటే దీనికి సంబంధించిన మొత్తం క్లారిటీగా మనం చూసినప్పుడు ఎప్పటిదాకా ఉంది డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు. సో మొత్తం అయితే అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 25 వరకు కూడా వాళ్ళకు అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. వేకెన్సీస్ ఓకేనా. సో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని చెప్పేసి TSLR-PRB వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తున్నట్టు, అంటే ఈ సొసైటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అందులో వీళ్ళకి వచ్చేసి వెబ్సైట్ ఎప్పటి నుంచి 8th October 8 నుంచి 28th October వరకు వాళ్ళకు లాస్ట్ డేట్ అన్నట్టు, అది మనకు చాలా క్లియర్గా అనిపిస్తుంది. తర్వాత 1000 పోస్టులు డ్రైవర్ పోస్టులు ఉన్నాయి, 1000 పోస్టులు ఉన్నాయి ఇక్కడ డ్రైవర్ పోస్టులు. అదేవిధంగా శ్రామిక 743, మొత్తం 1743 టోటల్ 1743 పోస్టులు ఉన్నాయి అనేది మనం చాలా క్లియర్గా చూడవచ్చు. మరి ఎలిజిబిలిటీ అసలు మీకు ఎలిజిబిలిటీ ఉందా, ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాము. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద వేకెన్సీస్ అసలు చూసినప్పుడు అంటే ఇక్కడ మనకు కాంటిజెనియస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ క్యాడర్లో ఉన్నటువంటి చూసినప్పుడు సో కాంటిజెనియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 1లో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్లో, సో ఆసిఫాబాద్, కొమరంభీంలోని LR మరియు DR సంబంధించినటువంటిది. సో ఇక్కడ
దీనిలో డిఫరెంట్ అంటే ఇక్కడ ఏది టోటల్గా ఎల్ఆర్ సిమెంట్ వంటి ఏమైనా ఎన్ని ఉన్నాయి, డిఆర్ సిమెంట్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా చాలా క్లియర్గా ఇచ్చిండు. దానికి సంబంధించిన మొత్తం కూడా చాలా ఇక్కడ మొత్తం సంబంధించింది ఇచ్చేసిండు. సో అందులో ఈ 743 దేనికి సంబంధించారంటే డీజిల్ మెకానిక్ కానీ, సీట్ మెటల్ కానీ, ఫిట్టర్ చేసిన వాళ్ళు కానీ, తర్వాత ఆటో ఎలక్ట్రీషియన్ పోస్ట్ కానీ, పెయింటర్ కానీ, వెల్డర్ కానీ, కట్టింగ్ అండ్ స్వేయింగ్ ద ఆక్టిలిస్ట్ కానీ, అండ్ మీల్ రైడ్ ఇన్ ద మెకానిక్స్ సంబంధించినటువంటి పోస్టులు. ఇందులో డీజిల్ మెకానిక్ వాళ్ళకు 589 పోస్టులు ఉన్నాయి. షీట్ మెటల్ వాళ్ళకు 43 పోస్టులు ఉన్నాయి. ఆటో ఎలక్ట్రీషియన్ వాళ్ళకు 43 పోస్టులు ఉన్నాయి. సో అంటే దీనికి సంబంధించినటువంటి కోర్స్ చేసిన వాళ్ళకి అవకాశం ఉంటుంది అనేది మనం చూడొచ్చు. తర్వాత ఇవి అంటే జోనల్ వైజ్గా ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా ఇచ్చిండు చూడండి. ఇలా మొత్తం మోటార్ వెహికల్స్ అంటే మెకానిక్ అండ్ డీజిల్లో అందులో ఆదిలాబాద్ ఎక్కడి నుంచి మొత్తం అన్ని ఇచ్చిండు ఇక్కడ. సో ఏంటేంటి ఆదిలాబాద్ ఎన్ని ఉన్నాయి, మంచిర్యాల ఎన్ని ఉన్నాయి, నిర్మల్లో 4, ఓకేనా. సో ఇక్కడ ఎక్కువ ఉన్నాయి సార్ అంటే పెద్దపల్లిలో 6 ఉన్నాయి, జగిత్యాలలో సో 7 ఉన్నాయి, ములుగులో 2 ఉన్నాయి. సో కాన్స్టిట్యూయెంట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద క్యాడర్లో మెదక్లో 1 ఉంది, ఇక్కడ సిద్దిపేటలో 1 ఉంది. సో ఇది డీజిల్ మెకానిక్ సంబంధించింది. సో నిజామాబాద్లో 14 ఉన్నాయి, కామారెడ్డిలో 9 ఉన్నాయి. సో అదేవిధంగా ఖమ్మంలో ఎక్కువ ఉన్నాయి, 18 ఉన్నాయి, భద్రాద్రి కొత్తగూడెంలో 14 ఉన్నాయి. సో కాబట్టి టోటల్గా సంబంధించిన పోస్టులు బాబునారు ఇప్పుడు ఎక్కువ పోస్టులు నల్గొండలో 20 ఉన్నాయి. తర్వాత ఇంకొకటి హైయెస్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో 77 ఉన్నాయి, ఓకేనా. వికారాబాద్లో 29 ఉన్నాయి, హైదరాబాద్లో 129 ఉన్నాయి, హైదరాబాద్లో సంగారెడ్డిలో 52 ఉన్నాయి. కాబట్టి ఈ 589 అనేది మెకానిక్ అండ్ డీజిల్ అండ్ సో దానికి సంబంధించినవి. దానికంటే ముందు ఉన్నాయి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ వెహికల్స్ డ్రైవర్ పోస్ట్. ఇవన్నీ ఏంటంటే డ్రైవర్ పోస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి, ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నాయో కూడా చెప్తాను. సో చూసినట్లయితే ఆదిలాబాద్లో 21 ఉన్నాయి, మంచిర్యాలలో 24 ఉన్నాయి, నిర్మల్లో 21 ఉన్నాయి, ఆసిఫాబాద్ కుమ్రాబాద్లో 15 ఉన్నాయి, కరీంనగర్లో 12 ఉన్నాయి, పెద్దపల్లిలో 10 పోస్టులు ఉన్నాయి. ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయి అంటే హైదరాబాద్లో 148 ఉన్నాయి. హైదరాబాద్లో సో హెచ్ఐడి హైదరాబాద్లోని 148 ఉన్నాయి. తర్వాత హైయెస్ట్ ఖమ్మంలో ఉన్నాయండి, సో ఖమ్మం జిల్లాలోని ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్ అంటే 44 డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. తర్వాత నిజామాబాద్లో కూడా 49 పోస్టులు ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ మిగతా జిల్లాలల్లో ఇంకా రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో 88 ఉన్నాయి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో 88 ఉన్నాయి. తర్వాత మిగతా జిల్లాల్లో 20 పైగా ఉన్నాయంటే 20-30 అట్లున్నాయి. సో సంగారెడ్డిలో 59 ఉన్నాయి, సిద్దిపేటలో 13 పోస్టులు ఉన్నాయి, తర్వాత మంచిర్యాల 24 ఉన్నాయి. సో అప్రాక్సిమేట్లీ 15 నుంచి 20 మధ్యలో ఉన్నాయి, మిగతా కొన్నిటిలో ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. సో అది అంటే డ్రైవర్ పోస్ట్ సంబంధించినవి. తర్వాత ఇది డీజిల్ ట్రేడ్ అండ్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఐటీఐ ట్రేడ్ చేసిన వాళ్ళకు ఇది సో అవకాశం ఉంటుంది. అందులో అంటే ఆటోమొబైల్ కానీ, తర్వాత డీజిల్ మెకానిక్ కానీ, పెట్రోల్ డీజిల్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ పోస్ట్ అనేది మనం చూడొచ్చు. తర్వాత ఇదేంటిది షీట్ మెటల్ అండ్ ఏ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, 43 పోస్టులు సంబంధించి ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి ఇచ్చేసిండు. తర్వాత ఇది కేటగిరీ పెయింటర్ సంబంధించిన పోస్టులలో సో ఒక్కొక్క పోస్టే ఉంటుంది, మ్యాక్సిమం కొన్ని జిల్లాల్లో మాత్రమే ఉన్నాయి, ఆ జిల్లాలలోని మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కాబట్టి అది. తర్వాత కట్టింగ్ అండ్ స్వేయింగ్ ఓల్డ్ టెస్టర్లో కూడా 46 పోస్టులు ఉన్నాయి. అందులో కొన్ని జిల్లాల్లో 5 జిల్లాల్లో చూసినప్పుడు ఒక్కొక్కటి 5 జిల్లాల ప్రకారం ఒక్కొక్క పోస్ట్ ఉంది. సో 5 జిల్లాలు కొన్ని జిల్లాలు కలిపి కొన్ని 17 పోస్టులు ఉన్నాయి. ఇది సో మిల్ రైటింగ్ అండ్ మెకానిక్ సంబంధించిన పోస్టులు. సో ఇది డ్రైవర్ పోస్టింగ్ కోర్సు అంటే బీసీఏ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి, ఎస్సీలు ఎన్ని ఉన్నాయి, బీసీసీలు ఎన్ని ఉన్నాయి, బీసీఈలు ఉన్నాయి, ఎస్టీలు ఎన్ని ఉన్నాయి. సో ఈ విధంగా కేటగిరీ వైజ్గా కూడా మనకు పోస్టులు ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి కూడా చాలా క్లియర్గా మీకు నోటిఫికేషన్లో 45 పేజీలు ఉన్నది. సో అందులో ఇవ్వడం జరిగింది. తర్వాత సిడిసివి సంబంధించినటువంటి సిలో ఒక పోస్ట్ ఉంది సపరేట్ సంబంధించింది, శ్రామికాస్ పోస్ట్ కోడ్ నెంబర్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. జనరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు. ఇందులో ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో మాత్రమే ఇది అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇచ్చింది చూడండి, ద క్యాండిడేట్స్
సో ఫీ స్ట్రక్చర్ ఎలా ఇచ్చిందంటే ద క్యాండిడేట్ హూ హావ్ ద పే ద ఫాలోయింగ్ ద ఫీజ్ అండ్ టువర్డ్ ద రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ అప్లికేషన్ కండక్ట్ ద టెస్ట్ మెయింటెనెన్స్ ద. సో డ్రైవర్ పోస్ట్కి అప్లై చేయాలంటే 300 రూపాయలు పే చేయాలి, 300 రూపీస్. అదే శ్రామిక పోస్ట్కి అప్లై చేయాలంటే సో ఎస్సీ ఎస్టీ ఇందులో ఎస్సీ ఎస్టీలో అయితేనేమో ఇది అంటే డ్రైవర్కు 300, సో శ్రామిక అయితే 200, అదర్ అయితే ఆల్ అదర్స్ అయితేనేమో సో వీళ్ళకు 600 రూపాయలు ఉంది అదర్స్. ఇదేమో దీనికి సంబంధించింది 400 ఉంది, ఇక్కడ క్లియర్ ఇచ్చిండు. ఓకేనా. తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశంలో చూసినప్పుడు పేమెంట్ ఆన్లైన్లో మాత్రమే చేయాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఓకేనా. రిజిస్ట్రేషన్ మొబైల్ ఐడి ఇవ్వడం, తర్వాత ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోవాలి, మీరు ఎలిజిబుల్ అవుతుందా కాదా కూడా చూసుకోవాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ అప్లై చేసుకోమన్నాడు, సిగ్నేచరు. ఓకేనా. నెక్స్ట్ అప్లోడింగ్ ద సబ్మిషన్ డాక్యుమెంట్స్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ అడుగుతున్నాడు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నాడు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, సో పర్టైనింగ్ ద పోస్ట్ అదర్ ద ఎలిజిబిలిటీ మ్యాక్సిమము. సో ఇక్కడ ఈ డ్రైవర్ పోస్ట్ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. తర్వాత దాంతోపాటు కూడా అండ్ హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ HPMV అనేది హెవీ గూడ్స్ వెహికల్స్ అనేటువంటి ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అవన్నీ కొన్ని సర్టిఫికేట్స్ అవసరం ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకు తర్వాత స్టడీ సర్టిఫికేట్ కూడా వీళ్ళకి అవసరం ఉంటుంది 7th క్లాస్ వరకు, తర్వాత 10th క్లాస్ కూడా మ్యాక్సిమం అని అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కంపల్సరీ అనేది సో ఏవి ఇచ్చిండు సర్టిఫికేట్ 1 to 7th వరకు స్టడీ సర్టిఫికేట్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ నాన్ క్రైమ్ లేయర్ కూడా అడుగుతున్నాడు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కూడా అంటే డిశ్చార్జ్ బుక్ ఎన్ఓసి అడుగుతున్నాడు కొన్నిట్లలో. సర్టిఫికేట్ ఎకనామికల్ అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి సర్టిఫికేట్ అడుగుతాడు. తర్వాత కమ్యూనిటీస్ SC ST candidate who are the local candidate Telangana state as per the regulation 8 for of the THG RTC, the regulation and require the produce the latest community certificate issued by the competent of the authority. So recent గా వచ్చినటువంటి మనకు SC కమ్యూనిటీ ఎందుకంటే అందులో SCA SCB అవి ఉంది కాబట్టి దాని ప్రకారము తీసుకోవాలని చెప్పేసి కూడా సో మెన్షన్ చేశాడు ఇందులో. తర్వాత బీసీ క్యాండిడేట్స్ దీనికి సంబంధించిన అంశాలు, తర్వాత ఏమేమి సబ్మిట్ చేయాలి అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేసిండు. ప్రతిదీ కూడా ఒకసారి చూసుకోండి మీరు, ఎందుకంటే ఆల్రెడీ మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను. రిజర్వేషన్ కూడా ఇక్కడ 30% ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది. తర్వాత అప్లికేషన్ చేసేటప్పుడు వాళ్ళు తర్వాత ఇంకేమైనా ఫామ్ 1 ఫామ్ 2 ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫామ్ నింపాలి. ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద రీడ్ కేర్ఫుల్లీ, మనం నింపేటప్పుడు ఇన్స్ట్రక్షన్ కానీ చాలా క్లియర్గా నింపమని చెప్తున్నాడు, ఎందుకంటే మిస్టేక్స్ ఉంటే అవి అట్లానే ఉంటుంది అన్నట్టు. కేటగిరీ క్యాండిడేట్ SC ST BC EWS కేటగిరీ వాళ్ళకు సో 5 years. అంటే ఇక్కడ వాస్తవానికి డ్రైవర్ పోస్ట్కు ఎంత ఏజ్ అనేది ఇంపార్టెంట్. డ్రైవర్ పోస్ట్కు ఏజ్ లిమిట్ వచ్చేసి సో మస్ట్ బి అటైన్డ్ ద ఏజ్ 22 years అండ్ మస్ట్ నాట్ హ్యావ్ ద అటెండెన్స్ ద ఏజ్ 35 years యాజ్ ద July 25 అంటే 35 years అంటున్నాడు. 22 years నుంచి 35 అంటున్నాడు. ఇంకా రిలాక్సేషన్ ఉన్నది SC ST BC వాళ్ళకు, అంటే 40 ఏళ్ళ దాకా అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. 22 నుంచి 40 ఏళ్ళ మధ్య అప్లై చేసుకోవచ్చు డ్రైవర్ పోస్ట్కి అయితే. 22 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మధ్యలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎక్స్పీరియన్స్ మాత్రం 3 years ఉన్నది, అది దానికి సంబంధించినటువంటి అంటే ఏజ్ చూశాడు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సో ఇక్కడ సో పోస్ట్ కోడ్ 45. సో మనకు 45 ఏం చెప్తుంది, 45 అనేది మనకు చూసినట్లయితే 45 కోడ్ అనేది డ్రైవర్ సంబంధించింది. సో డ్రైవర్ సంబంధించింది కాబట్టి డ్రైవర్ సంబంధించిన దానిలో మనము సో దానికి ఎలిజిబిలిటీ ఏంటనేది కూడా చూడాలి, ఎందుకంటే చాలామంది ఎలిజిబిలిటీ అసలు మనకు పనిచేస్తారు లేదనేది కూడా అది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ వచ్చినాము, ఇక్కడ ఎలిజిబిలిటీ దగ్గర వచ్చాం. క్వాలిఫికేషన్ ఇది డ్రైవర్ సంబంధించింది. మస్ట్ బి హ్యావ్ పాస్ SSC ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విత్ రికగ్నైజ్డ్ బై స్టేట్ గవర్నమెంట్ ఆర్ July 1 అంటే 2025 నాటికి వాళ్ళు 10th పాస్ అయి ఉండాలి. మళ్ళీ 22 నుంచి 40 ఏళ్ళ మధ్య ఉండాలనేది మ్యాక్సిమం అడుగుతున్నాడు. సో HPMV అంటే హెవీ గూడ్స్ వెహికల్స్ అనేటువంటి యాజ్ పర్ నాట్ లెస్ ద 18 months ఆఫ్ ద యాజ్ వన్ ఆఫ్ ద డేట్ ఆఫ్
అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కంటే ముందు తీసుకున్నాను అని చెప్పేసి మెన్షన్ చేసిండు. మెడికల్ స్టాండర్డ్స్ కూడా చూస్తాడు. వాళ్ళకు డిస్టెంట్ విజన్, నేక్డ్ ఐ ఎంత ఉంది, నియర్ విజన్ ఎంత ఉంది, కలర్ విజన్స్ ఎలా ఉంది, ఫీల్డ్ విజన్ అని చెప్పేసి కూడా వాళ్ళకి టెస్టులు కూడా ఉంటాయి. దానికి కూడా మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది డ్రైవర్ సంబంధించింది కాబట్టి అవన్నీ కూడా టెస్ట్లు ఉంటాయి. ఓకేనా. ఎలిజిబిలిటీ కండిషన్ ఆఫ్ ద శ్రామిక సంబంధించింది చూసినట్లయితే వీళ్ళకి ఏజ్ లిమిట్ ఎంత ఉందంటే వీళ్ళకు వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వచ్చిండు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వచ్చిండు. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ అంటే వీళ్ళకు 18 నుంచి 35 ఏళ్ళ దాకా అప్లై చేసుకోవచ్చు. ఇక అంటే మ్యాక్సిమం ఎస్సీ బీసీ అందరూ వచ్చేసినట్టే. ఒక ఓసీ తప్ప వాళ్ళకి 30 వరకు ఇచ్చిండు. ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ మంచి ఇచ్చేసిండు అన్నట్టు. ఓకేనా. క్వాలిఫికేషన్ వచ్చేసి డిఫరెంట్. ఉదాహరణకు డీజిల్ మెకానిక్ అనుకోండి, ఐటీఐ మెకానిక్, డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్ ఉండాలి. సో దానికి సంబంధించిన ఐటీఐ చేసింది. ఐటీఐ సంబంధించిన దానిలోని వాళ్ళకు స్పెషలైజ్ కోర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అది అప్లికేషన్ చేసుకోవచ్చు. అది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకేనా. సో వీళ్ళకు ఎలా ఉంటుందని కూడా ఇచ్చింది ఇక్కడ. డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. ఎగ్జామ్ అంటే మామూలుగా ఎవరికైతే డ్రైవర్ సంబంధించిన వాళ్ళకైతేనేమో డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మరియు లెస్ దాన్ 160 సెంటీమీటర్స్ హైట్ అని చెప్పేసి హైట్ కూడా చూస్తాడు. ఇది డ్రైవర్ సంబంధించిన దానికి. ఓకేనా. ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసిండు. డ్రైవర్ కోడ్ సంబంధించింది. క్యాండిడేట్ will apply the driver will be informed date in the downloading admit card and intimate the letter. వీళ్ళకు అప్లికేషన్ వాళ్ళు అంటే ఇంప్లిమెంట్ చేస్తారు ఏ రోజు టెస్ట్ ఉంటుంది అనేది. ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుంది వీళ్ళకు. ఇందులో డ్రైవింగ్ టెస్ట్ క్యారింగ్ ద మ్యాక్సిమం 60 మార్క్స్ ఆర్ 7 పారామీటర్స్ ఇన్ ద మెన్షన్ బిలో. ఇందులో 7 పారామీటర్స్ అనేది వాళ్ళు చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్ వెహికల్ ఫ్రమ్ ద రెస్ట్ లెవెల్ ఆఫ్ ద గ్రాడియంట్ ఇన్ ద డౌన్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి దాన్ని బట్టి వాళ్ళు ఎక్కడ నడుపుతుంది దాన్ని బట్టి వాళ్ళకు మార్క్స్ ఇస్తారు అన్నట్టు. క్వాలిఫై మార్క్స్ 30, టోటల్ మార్క్స్ 60 ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ మార్కులు వేస్తారు. తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి కూడా వాళ్ళకు ఈ మార్కులు ఉంటుంది అన్నట్టు. జస్ట్ డ్రైవర్కు ఓన్లీ ఇవి మొత్తం కూడా అక్కడే ఆన్లైన్ ఎగ్జామ్ అట్లాంటి ఏముండదు. డైరెక్ట్గా వాళ్ళకు ఇవన్నీ కూడా వాళ్ళు చూసి వాళ్ళకు ఎలా ఉందని చెప్పేసి దాన్ని బట్టి వాళ్ళకు మార్కులు ఇస్తారు అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు చూస్తారండి. ఇక్కడ ఏం చెప్పాడంటే when the certificate SSC publication the equivalent to the examination show that does not show CGPA ఈ మధ్యలో గ్రేడ్ సెక్షన్ కాబట్టి గ్రేడ్ పర్సెంటేజ్ చూస్తాడు. సో ఇక్కడ ఒకవేళ 8.8 ఓవర్ దాన్ 10% కన్సిడర్ ద ఈక్వలెంట్ 88 ఓవర్ దట్ 88% తీసుకుంటున్నాడు అన్నట్టు. ద సర్టిఫికేట్ ఎస్ఎస్ పబ్లికేషన్ ద ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ షో ద బోత్ ఆఫ్ అంటే క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ ఇన్ ద సిజిపిఏ దాన్ని బేస్ చేసుకొని మరియు పర్సంటేజ్ ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా చూసుకుంటాడు. ఇందులో మినిమం మార్క్స్ అనేది కూడా అడుగుతాడు. ఇందులో జనరల్ అయితే 50%, ఈడబ్ల్యూఎస్ 45%, 50% అనేది ఓసీకి, 40% అనేది బీసీలకు, 42 బీసీలకు, ఎస్సీలకేమో 40% ఎస్టీలకు అట్లా ఆ విధంగా ఇచ్చినాడు. 40% ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినాడు. సెలక్షన్ the selection candidate the week who got the minimum qualified marks shall be made strictly there is the relative obtained by them the based on the agreement score driving test చేసుకొని దాన్ని వాళ్ళకు సెలక్షన్ అనేది జరుగుతున్నట్టు. ఓకేనా. డ్రైవింగ్ టెస్ట్ వాళ్ళకు. నెక్స్ట్ ద మెరిట్ అమాంగ్ ద క్యాండిడేట్స్ ఇన్ ద సెక్యూర్ ద సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఈక్వలెంట్ ఏమన్నాడు మోర్ ద క్యాండిడేట్స్ ఇన్ ద పర్టికులర్ కేటగిరీ obtain the equal marks in the performance will be given the candidate who is the bar earlier అంటే వాళ్ళ ఏజ్ కూడా చూస్తారు అన్నట్టు అప్పుడు నెక్స్ట్ వచ్చినప్పుడు. ఓకే. నెక్స్ట్ సెలక్షన్ ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ ద శ్రామికాస్ ఎలా చేస్తారంటే ద అగ్రిగేషన్ మార్క్స్ అంటే ఐటీఐ ట్రేడ్ సిఓఈ ద స్కేల్ బై 90%, 90 మార్క్స్ ఇచ్చిండు. మార్క్స్ ఫర్ ద అంటే ప్రాసెసింగ్ ఆఫ్ ద నేషనల్ అప్రెంటిస్షిప్ అప్రెంటిస్షిప్ వేస్తే 10 మార్క్స్ ఉంటాయి. మొత్తం 100 మార్కులు అన్నట్టు. సో weightage marks the candidate are the for eligible the certificate verification shall be 100 marks weightage in the based on the academic qualification apprenticeship on the certificate will be NAC the specified below.
సో వాళ్ళ యొక్క ఈ ఐటీఐలో వచ్చిన మార్కులు బేస్ చేసుకొని వాళ్ళకు దీనికి వాళ్ళకి 90% మార్క్స్ ఇస్తారు. తర్వాత 10 మార్క్స్ అనేది వాళ్ళకు, సో ఇది ఈ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకు 10 మార్క్స్ ఇస్తారు. కాబట్టి హైయెస్ట్ మార్క్ లెవెల్కి వస్తే వాళ్ళకే సో జాబ్ ఇస్తారు అన్నట్టు. అది దానికి సంబంధించిన జాబు. సో ఇందులో కూడా సో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ కూడా ఇచ్చిండు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని కూడా ఇక్కడ ఇచ్చిండండి. సో వెయిటేజ్ ఎలా ఉంటుందని కూడా ఇక్కడ selection candidate who got the minimum qualifying shall be made strictly relative in the obtained by based on the aggregate score weightage marks 100 marks will be filling the vacancies 5% post in the shall fill in the following the combined qualification candidate least in the descending on the order marks in the obtained the candidate of the threater and the remaining the 95% post will be filled in the local candidates. So local candidate వాళ్ళకి అవకాశం ఉంటుంది. లోకల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. మెరిట్ అమాంగ్ ద క్యాండిడేట్ విత్ సెక్యూర్ ద మార్క్స్. ఓకేనా, అది కూడా చూస్తారు అన్నట్టు. ఓకేనా, ఇది ఇక్కడ కాంటిజెంట్ డిస్ట్రిక్ట్ క్యాడర్లో ఏ డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉంది, ఇప్పుడు మెదక్, సిద్దిపేట ఈ క్యాడర్లో వచ్చేస్తుంది అన్నట్టు. అంటే ఆ కాంటిజెంట్ సంబంధించిన వచ్చేస్తుంది. ఆ రిజర్వేషన్ క్యాడర్ కింద వాళ్ళకు లోకల్ కింద వస్తారు అన్నట్టు. ఓకే, సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ ఏంటి, డిసిషన్ ఆఫ్ ద TSLRB వాళ్ళు ఫైనల్ చేస్తారు అని చెప్పేసి మొత్తం అయితే ఎగ్జామ్ లేదు, కేవలము వాళ్ళకి వచ్చిన మార్కులు బేస్ చేసుకొని చేస్తారు. డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది అంతే ఎగ్జామ్. ఇది మొత్తం డీటెయిల్స్ అన్నట్టు. థ్యాంక్ యూ టు ఆల్.